దయచేసి మాట్లాడద్దు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము మనం అందరం కలిసి చదువుతున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము మనం అందరం కలిసి చదువుకున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారు తెరసండి, మీ భాగాన్ని మీరు జాగ్రత్తగా చదవాలని కోరుతున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నాయి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అలాగే 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. 1 కొరింథీ 11:28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ పాత్రను త్రాగలను. దేవుని సాయం కొరకు చిన్న ప్రారంభం చేసుకున్నా. ప్రేమ కృప నమ్మకం కలిగిన మా తండ్రి, మా గొప్ప రాజా, మరొకసారి ఉదయం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మా మధ్య నుంచి మన ఆయన నడిపించిన విధానానికి మీరు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మా కొరకు మమ్మల్ని ప్రేమించి మీరు చెరువులో మా తండ్రి చెరువు కార్యంలో మా కొరకు ఎంతో మరి దెబ్బలు తిని మన ఆయన మీ రక్తాన్ని చిందించి ఆయన మీ శరీరం మాకు రొట్టిగాను ఆ రక్తాన్ని మాకు రసంగాను అందించి పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలని, పరలోకంలో మీతో కూడా మేము నివసించాలని మీరు ఆశించిన దేవుడైనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి సమయంలో తండ్రి మన ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించబోతుండగా మన ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ, మాటలు మీ ప్రజలు మీరే వారితో మాట్లాడమని మరొకసారి వేడుకుంటున్నాం. నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని బూరుగా వాడుకోమని మన ఆయన మరొకసారి తండ్రి మీ ప్రత్యక్షత మీ సన్నిధి మా మధ్య ఉంచమని, దుష్ట అంధకార చీకటి శక్తులను దూరపరచమని, ప్రతి ఒక్కరికి వినే మనసును మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున ఈ దిన మనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. జాగ్రత్తగా మరి గమనించాలి. మరి త్వరగా ముగించగలను. ఈ వాక్యం మన పోయిన వారం కాక అటుపోయిన వారము బల్ల వర్తమానానికి మనం వాడుకున్నాం. ఫిలిప్పీ 3:13 మరొకసారి చదవండి. సహోదరులారా, చదువు. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే చదువు. 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. కనుక ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వెనుక ఉన్నాయి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఐ డూ ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఈజ్ బిహైండ్. కనుక మనం ఏం మర్చిపోవాలి, ఏం మర్చిపోకూడదు అనేది మనం ధ్యానించాలి. మనం ఏం మర్చిపోకూడదని గతంలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏం మర్చిపోవాలి, ఈ విషయాలు తెలుసుకొని మనం యోగ్యమైన రీతిలో బలంలో చేయవేసేదానికి మరి ముందుకెళ్దాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త సంవత్సరంలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. బట్టలు కొత్తవే, అన్ను కొత్తదే, అన్ని కొత్తవి తెచ్చుకుంటాం. కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో నూతనంగా ఉండాలని. అయితే హృదయం మట్టుకు కొత్తగా చేసుకునే దానికి ఇష్టపడం. ఎందుకంటే ఇది పాతది, అలవాట్లతో కలిగి ఉంది, దీన్ని మార్చాలంటే చాలా కష్టం. కనుక దాని విషయంలో మనము జాగ్రత్త పడం. ఇంకా కొంతమంది అయితే మరి నూతన సంవత్సరంలో ఆత్మీయంగా ఉన్నవారు బైబుల్ ప్రధానంగా ఇవ్వబడుతుంది. కారణం ఏంటంటే బైబుల్ గుర్తుంటుంది కనుక. ఇంకా కొద్దిగా డబ్బున్న వారు అయితే ఆ రోజు నగలు ఏదో ఒకటి వస్తువు కొనుక్కుంటారు గుర్తుండాలని. అయితే ఇవన్నీ మంచిదే, కానీ అయితే హృదయాన్ని మనం నూతనంగా ఉండాలని ఉంచాలని కోరుకోం. కారణం ఏంటంటే దేవుడిలో మనం ఎప్పుడైతే మరి బలంగా ఉంటామో, ఆత్మీయంగా ఎదుగుతామో, ఆ విషయాన్ని మీద ధ్యానించే వారంగా ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనేది మనం చూసినట్లయితే రండి, 1 తెస్సలోనికీ పత్రిక 3:7 వచనం. 4:7 దయచేసి క్షమించండి. 4:7 అది సంగతి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండాలని. అది అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాధ్యం. ఈ లోకంలో మనము ఇండియా నుంచి కోవిడ్కి వచ్చాము, మన స్థితిగతులు స్థిరపరచుకోవాలని, మరి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని,
పిల్లలు బాగా చదివించుకోవాలని మనం వచ్చాం గాని అయితే బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధులుగా ఉండాలని. అందుకని బలను మన మధ్యలో ఉంచినాడు దేవుడు. పరిశుద్ధంగా జీవించాలంటే మనం పరీక్ష చేసుకొని అందులో మనం చేయవేసినట్లయితే పరిశుద్ధంగా జీవించడానికి అది ఆధారం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలని చూస్తాం, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏందని మనం ఆలోచించినట్లయితే మొదటిదిగా పాపము. కనుక పాపానికి 3 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పాపము ద పవర్ ఆఫ్ సిన్. పాపం చాలా శక్తివంతమైంది. అది చిన్నది కాదు సుమా, దాని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. రెండవదిగా ద ప్రజెన్స్ ఆఫ్ సిన్. కనుక పాపం యొక్క ఉనికి అది కూడా తక్కువది కాదు. మూడవదిగా మనం చూసినట్టయితే పెనాల్టీ ఆఫ్ సిన్. పాపం యొక్క శిక్ష కూడా పెద్దదే. ఈ 3 కలిసి తిరుగుతూ ఉంటాయి. పాపంలో ఈ 3 కలిగి ఉంటాం. కనుక దీనిని మర్చిపోవాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఎలాగ మర్చిపోగలము? ఇది కష్టమైన పని. ఎందుకంటే అది మన వల్ల కాని పని. అయితే దేవాది దేవుడు మరి ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేసేదానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఎప్పుడైతే మనం క్షమాపణ పొందుతామో క్షమించగలుగుతామో అప్పుడు దీన్ని జాగ్రత్తగా కాపాడుకునేదానికి ఇష్టపడతాం. కనుక దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే పాపాన్ని మర్చిపోవాలని దేవుడు కోరుతున్నాడు. రండి మీకా 7వ అధ్యాయము 19వ వచనం. మీకా 7వ అధ్యాయము 19. దయచేసి తీసిన వారు త్వరగా చదివినట్లయితే యోనా తర్వాత ఉంటుంది మీకా. కనుక ఎవరైతే పాపం అనే జీవితంలో రొటీన్ గా తిరుగుతున్నారో, పాపం యొక్క శక్తి ద్వారా, పాపం యొక్క ఉనికి ద్వారా, పాపం యొక్క మరి శిక్ష ద్వారా ఎవరైతే తిరుగుతున్నారో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కోరుకున్నట్లయితే 1 యోహాను 1:9 చదవద్దు. మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మకమైన వాడును నీతిమంతుడు కనుక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. అలాంటి అనుభవంలోకి నువ్వు నేను వచ్చినట్టయితే ఈ బల్ల మన ముందు ఉంచబడింది. బల్ల ఎందుకు వారం మనం హెచ్చరికలు తీసుకుంటున్నామంటే వారం ఆయా పరిస్థితుల్లో మనం బలహీనులుగా ఉండేవారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం బల్ల దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న చిన్న బలహీనతలు పెద్ద పెద్దవి ఒకేసారి క్షమించబడతాయి, మళ్ళీ రొటీన్ గా చేసుకుంటూ ఉంటే క్షమించబడవు. కనుక అది మరి పరిశుద్ధపరచుకొని ఇందులో చేయవేసినట్లయితే నిత్యత్వం కొరకు మనం వెళ్లేదానికి దేవుడు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కారణం దేవుడు ఎప్పుడు వచ్చాడో తెలియదు. నువ్వు అనుకోవచ్చు ఎప్పుడో ఈ వాక్యాలు రాశాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను నేను ఇంతవరకు అడ్రస్లు లేవని. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఒక సందర్భంలో నేను దొంగగా వస్తానంటున్నాను, ఒక్క సందర్భంలో నేను సింహం అనే వస్తానంటే ఎప్పుడు వచ్చేది తెలియదు. అయితే మన చేయాల్సిన పని ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని బల్ల మన వద్ద ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పాపంలో మనం ఉన్నట్లయితే బలహీనులుగా ఉంటాం. ఉదాహరణకు కయ్యూను పాపం చేశాడు, తన తమ్ముని చంపిన తర్వాత తను బలహీనుడైపోయి దేవుని దగ్గర నిలబడలేని పరిస్థితిలో పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత తన పరిస్థితి నాకంటే మీకు బాగా తెలుసు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం పాపానికి అంటుకట్టబడి ఉంటామో, ఎప్పుడైతే పాపాన్ని అప్పుడప్పుడు మనం అనుభవిస్తూ ఉంటామో, మరి అలాంటి వారు దేవుని రక్తం ద్వారా కడగబడితే తప్ప పరిశుద్ధత లేని వారంగా మనం ఉండేవారంగా ఉంటున్నాం. కనుక అది చాలా బలమైంది, దాని ఉనికి చాలా పెద్దది. దాన్ని వదిలిపెట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తే కారణమై ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడైతే మీ పాపాలు మీకా 7:19 ఒక మాట రాయబడింది ఇక్కడ. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మన పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మన పాపాలు సముద్ర అగాధంలో పడవేసినారని చెప్తున్నారు. అది మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోకూడదు, రిపీట్ చేసుకోకూడదు. పాపంలో మనం ఉన్నట్టయితే అబ్బా ఆ జీవితం ఒకసారి ఆలోచించేది ఎంత సంతోషము, ఎంత దానికి శిక్ష కూడా అంతే అనుభవించుంటాం. భయంకరమైన పరిస్థితి. పాపంలో మనం ఉన్నట్లయితే నలుగురితో మనం కలవలేము, నలుగురితో కూడా వెళ్ళలేము, అన్ని రహస్యంగానే ఉంటాయి. కనుక దానిలో స్వతంత్రం లేదు. అందుకనే నీకు నాకు స్వతంత్రం ఇచ్చేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. స్వతంత్రం లేని మనకు, బానిసత్వంలో ఉన్న మనకు, చెడిపోయిన మనకు, అపరాధుల చేత పాపల చేత చచ్చిపోయిన మన కొరకు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో అలాగ వచ్చిన వ్యక్తి ఎవరు లేరు. చరిత్ర మనం తిరిగేసినట్లయితే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, గాంధీ వచ్చారు, ఇంకొకరు నెహ్రూ, ఇలాంతా మరి వారి వారి పనుల కొరకు వచ్చారు. కానీ మానవుని జీవితాన్ని వాళ్ళకి తెలియదు. కాకపోతే సృష్టికర్తలు కాదు. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మరి దీన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడు ఏమంటున్నాడు? అగాధ సముద్రం అగాధంలో నేను పడవేశాను అంటున్నాడు. అవి మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మళ్ళీ ఇంకా ఇంతకంటే పతనం మన జీవితాలు ఉండదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మరిచిపోవాలి, దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు అనేది దేవుని ఉద్దేశం. రండి కీర్తన 103:12 వచనం. కీర్తన 3వ అధ్యాయము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరం పరిచి ఉన్నాడు. కనుక ఇక్కడ మన అతిక్రమాలు, మన పాపాలను పడమటికి తూర్పుకి ఎంత దూరమో, ఇక్కడ నుంచి మనం తూర్పు చూడగలమా? ఇండియాకు ఇంకా ఎంతో ఉంది తూర్పు. అంటే కన్యాకుమారి వరకు తూర్పు అని చెప్పుకోవచ్చు. మనం చూడలేము. అంత దూరం మన పాపాలను పడవేశాను అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో అలాంటి అనుభవం ఉన్నట్లయితే మళ్ళీ ఆ పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా ఇందులో చేయవేయాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మన జీవితాల్లో మరి శిక్ష లేని వారంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని బల్ల మన మధ్యకు దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. రండి రోమనికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అది ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఎప్పుడో ఉన్నవారికి కాదు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడైతే మనం ఇలాంటి అనుభవంలో ఉండగలమో, మరి పాపాన్ని మర్చిపోయే వారంగా ఉంటామో, అప్పుడు బలలో చేయవేసే వారంగా ఉంటున్నాం. ఏ శిక్ష లేని మనవలకు శిక్ష అంతటి ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు శిలువలో మేకుల ద్వారా ఆయన తీసేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి అలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు మన శిక్షను ఆయన భరించినాడు. కనుక మరి మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నట్లయితే ఇందులో చేయవేసేదానికి దేవుడు సహాయం చేస్తాడు. రండి యెషయా 53:5. యెషయా 53. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కనుక దేవాది దేవుడు ఇవన్నీ చేసి ఇప్పుడు వెనుక ఉన్నాయి మర్చిపోండి అంటున్నాడు. మనం అలాంటి అనుభవం ఉంటున్నామా? ఒకవేళ ఉన్నట్లయితే దేవుని బలలో నిరభ్యంతరంగా మనం చేసేదానికి దేవుడు ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. కనుక అలాంటి అనుభవంలో మనం లేనట్లయితే మరి క్షమాపణ పొందిన వారమై యోగ్యమైన రీతిలో బలలో చేయవేయాలని దేవుడు కోరుతున్నారు. ఎవరైనా సైన్స్ సబ్జెక్ట్ చదివిన వారు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. బైపీసీలో గానీ బీఎస్సీలో గానీ కొన్ని రికార్డ్స్ వాళ్ళు తయారు చేసుకుంటూ వస్తుంటారు. చెట్లు అయితేనేమో అవన్నీ బుక్ లో పెట్టి రికార్డ్ చేసిన తర్వాత మరి సంవత్సరం అంతంలో అది ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆయన మొదటి పేజీలో ఆయన సంతకం పెట్టిన తర్వాత అటెండరు ఆ బుక్ ను మేకులతో కొట్టి గోడకు కొట్టేవారుగా ఉంటున్నారు. అంత మనం భద్రపరుచుకున్న వీటిని అయితే అటెండర్ ఒక మేకుతో కొట్టి దాన్ని దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. దాన్ని మళ్ళీ మనం తీసుకోలేం. కనుక అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన పాపాలు మరి మర్చిపోవాలని దేవుడు కోరుతున్నాడు. వాటిని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని వాటిలో అనుభవించాలని, వాటిలో మళ్ళీ మనము కొనసాగించాలని దేవుడు కోరలే. అలాంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే మరి దేవుని బలలో చేయవేసేదానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి కొలస్సీ 2వ అధ్యాయము 13 వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండడం వలన మీరు వృద్ధులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రొమ్మగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో అలాంటి పరిస్థితిలో ఉన్న మనవలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన మేకులతో కొట్టబడి తర్వాత మన పత్రాలన్నీ తీసివేసి మనల్ని పరిశుద్ధంగా వచ్చేదానికి దేవుడు ఇష్టపడినాడు. అలాంటి అనుభవంలో ఉన్న మనము దేవుని బలలో చేయవేయాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మన పాపాలు అగాధములు ఎక్కడో పడేశాడు, అవి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోకూడదు. కనుక
మన శిక్ష యావత్తును ఆయన అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. ఇక శిక్ష మనకు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కనుక అలాంటి అనుభవంలో ఉన్న మనము దేవుని బలంలో చేయవేసేదానికి ఇష్టపడదాం. కనుక మొదటిగా మనం చూశాము పాపాన్ని మనం మర్చిపోవాలి. రెండవదిగా చూద్దాం ఆదికాండము 41వ వచనము 51వ వచనం. 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంట వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. కనుక యోసేపు ఎవరు కుమారుడు అండి? అది అందరికి తెలియాలా? కొంతమంది మాకు తెలియదు ఎందుకు వచ్చింది చెప్తే తప్పు అయిపోతున్నాం అనుకుంటా. ఇవన్నీ చిన్న చిన్న స్టోరీలు అండి. సండే స్కూల్లో కూడా తెలిసిన వారంగా ఉంటున్నాం. యోసేపు యాకోబు కుమారుడు. యోసేపు పడిన కష్టాలు ఎవరు పడి ఉండరండి. నెక్స్ట్ దావీదుని మనం చూసుకోవచ్చు. కనుక ఇంత గొప్ప వ్యక్తి ఆయన ఎలాంటి శ్రమలు పొందాడంటే భయంకరమైన శ్రమలు. కనుక మనం మొదటిగా మనం చూసాము పాపాన్ని మనం మరి మర్చిపోవాలని. రెండవదిగా మనం చూసినట్లయితే శ్రమలు. కనుక ఈ శ్రమలను ఎలాగ మర్చిపోవాలనేదో మనం ముందుకెళ్దాం. కనుక ఇక్కడ యోసేపు ఆయన అనుభవించే శ్రమలు భయంకరమైనవి. ఎందుకు ఆయనకు శ్రమలు వచ్చాయి చెప్పాలి. ఎందుకు వచ్చినాయి శ్రమలు? తండ్రి ఎక్కువ ప్రేమించాడు. ప్రేమించితే వచ్చే కష్టం ఇదండి. ఎక్కువ ప్రేమించి ఇది. ఎందుకంటే వాళ్ళకి గద్దించలేం, ఏమి చెప్పలేం, నువ్వు కూర్చోలేం. ఏది చెప్తే అది ఓకే సరేలే వెళ్ళరా. నేను బయటికి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళరమ్మా. ఎక్కడ ఉంటారో ఫస్ట్ మ్యాట్నీలో ఉంటారు అని ఇలాగుంటుంది. ప్రేమించే దాని వల్ల మనం గద్దించలేము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుకు ఎందుకు శ్రమలు వచ్చాయంటే ఎక్కువ ప్రేమను పొందినవాడు. ఈయనేమో అడగల తండ్రిని. అయితే తండ్రి ప్రేమ తన పట్ల కనపరిచినందుకు సహోదరులందరూ ఇతని మీద అసూయ పొందడం జరిగింది. భయంకరమైన శ్రమలు 13 సంవత్సరాలు తను ఎంతో శ్రమ పొందిన వాడుగా ఉంటున్నాడు. నూయిలో వేశారు, తర్వాత ఫరోకు అమ్మేశారు. ఈ శ్రమలు తల్లిదండ్రులు లేకుండా మరి అన్నదమ్ములు లేకుండా ఒక్కడే అనుభవించాడు చిన్న వయసులో. అంత గొప్ప యోసేపు ఏమంటున్నాడంటే ఇప్పుడు చూడండి, మరి యోసేపు మరి ఆయన వివాహం తల్లిదండ్రులు లేదు. మనకు వివాహం అయితే అందరం తెచ్చుకుంటాం, కానీ ఆయన వివాహం అయినప్పుడు తల్లిదండ్రులు లేదు. ఒకసారి మరి మరి ఐగుప్తులో ఈయన ఉన్నప్పుడు, ఒక రాజ్యాధికారిగా ఈయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తమ్ముళ్ళు వచ్చారు. దేని కొరకు? ధాన్యం కొనుక్కోవాలని వచ్చారు. ధాన్యం కొనుక్కున్న తర్వాత యోసేపు గుర్తుపట్టినాడు కానీ అన్నలను. అయితే వాళ్ళు గుర్తుపట్టలే. తర్వాత వాళ్ళు వాక్యంలో చెప్పినట్టుగా ఎన్నోసార్లు ప్రాణం సాగిలు పట్టినట్టుగా మనం చూస్తున్నాం యోసేపు దగ్గర. కనుక ఎప్పుడైతే వాళ్ళని చూశాడో యోగక్షేమాలు అడిగాడు. మీ నాన్న ఎవరు, మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటే యోసేపుని తీసేశారు, ఒక తమ్ముడు చనిపోయాడని. బతికే ఉన్నాడు, అతనితోనే చెప్తున్నారు. ఒక తమ్ముడు ఉండేవాడు చనిపోయాడు, మేము 11 అని. తర్వాత మీ తండ్రి ఎలాగున్నాడని అడిగిన తర్వాత ఆయన ఒక మాట భయంకరమైన ఏడుతాడు. తర్వాత రండి 42-24 వచ్చినాం. అతడు వారి ఎద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మళ్ళా వారి ఎద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని చాలు ఇక్కడ ఇవన్నీ యోగక్షేమాలు అడిగిన తర్వాత దుఃఖం ఆగలే. బయటికి పోయి ఆయన ఏమంటున్నాడంటే వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చినాడు. ఎలా ఏడ్చినాడంటే భయంకరంగా నోరు తెరిచి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు 7 సార్లు ఏడవడం జరిగింది. 7 సార్లలో ఇది చాలా భయంకరమైంది. వాళ్ళ అన్నదమ్ములే మా తమ్ముడు ఒకడు ఉండేవాడు చనిపోయాడండి అని చెప్తున్నారు. ఆ విషయం ఈయన ఎంతగానో బాధపడి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈయనకు దేవుడు సహాయంగా ఉండినందువలన ఇన్ని శ్రమలు వచ్చినా ఆయన ఎంతగానో దేవుని పట్ల మరి ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ మనం మన అంశం ఏంటంటే మరి బాధలలో, అలాంటి బాధలలో మర్చిపోయినట్టుగా ఎప్పుడైతే వివాహమైంది, తల్లిదండ్రులు లేరు, వివాహం చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒకసారి తమ్ముడు చదువు 41-51. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రికి వారందరినీ నేను మర్చిపోయినట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను. కనుక ఇక్కడ ఈ బాధలన్నీ తన బాల్య జీవితంలోంచి అన్నలు శ్రమ పెట్టడము, తర్వాత పోతిఫర్ ఇంట్లో తన శ్రమ పెట్టడము, జైల్లో తన శ్రమ పడము, ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకోకుండా ఎప్పుడైతే కుమారుడు మనస్సే పుట్టాడో ఇవన్నీ మర్చిపోయిందని రాయబడింది. మనం కూడా ఎన్నో శ్రమలు ఉంటాయి.
అయితే దేవుడు అవి తీర్చిన తర్వాత కూడా మళ్ళీ వాటిని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటున్నాం. ప్రేమించే దాని వల్ల వచ్చిన కష్టాన్ని ఇది ఆయన కోరుకోలేదు. ఒకసారి నేను ఎలిమెంటరీ స్కూల్లో 2వ తరగతి నుంచి 5వ తరగతి రావాల్సి వచ్చింది క్లవర్ గా ఉండాలని. తర్వాత మొదటి సంవత్సరం ప్రేమ గురించి చెప్తున్నా. మొదటి సంవత్సరం 6వ తరగతిలో నన్ను హై స్కూల్ వేసినప్పుడు మా అమ్మ ₹1, మా నాన్న ₹1, ₹2. ఆ రోజుల్లో ₹2 ఖర్చు పెట్టాలంటే చాలా శ్రమ పడాలా. ఈ రోజు ₹2 అంటే పిల్లలు కూడా తీసుకోవడం లేదు. అయితే మా అమ్మ ఇచ్చిన ₹1 మధ్యాహ్నం వరకు బాగా తినేస్తా, స్కూల్కి వెళ్ళను. మధ్యాహ్నం నుంచి మా నాన్న ఇచ్చింది. ఇది బస్ స్టాండ్ లోనే బాగా ఖర్చు పెట్టుకుని తినేవాడిని. ఆ రోజుల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవారు, అంటే నా మార్కులు ఎన్ని వచ్చినాయని. మరి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో నేనే సంతకం పెట్టేది, మటన్ వేసినట్టు. ఒకసారి మా టీచర్ అడిగాడు, ఎరా నువ్వు మీ నాన్నకు చూపించావు నీ మార్కులు అంటే. నాకు మార్కుల్లో 5 మార్కులు వస్తాయి లెక్కలు, మిగతా అన్ని పెద్ద సున్నాలే. అయితే మా క్లాస్ టీచర్ నాగిరెడ్డి సార్ ఏమని అడిగాడంటే, ఎరా మీ నాన్నకు చూపించావంటే చూపించాను సార్ అన్నాడు. ఏమన్నాడు మీ నాన్న అని, బాగా చదువుకోమని చెప్పాడు. అనలేదా అన్నాడు. లేదన్నా. సరే, ఇదంతా మరి ఒకసారి మా నాన్న ఈ నాగిరెడ్డి టీచర్ తో కలవడం జరిగింది బజార్లో. సార్ మా కొడుకు ఎలా ఉన్నాడంటే 10 ఎనుగులు పట్టించావా బాబు, ఎందుకు వచ్చింది, వాడు చదవడం లేదు, నీకు తెలీదా సంతకం పెట్టావని అన్నాడు. నేను సంతకం పెట్టలేదని నన్ను పిలిచి మరి నిక్కర్ నుంచి మొత్తం అన్ని ఎక్కువ తీసేసి కొట్టేశాడు కొరడాతో. మా నాన్న వ్యవసాయకుడు, భయంకరమైన కోపం నాకు వచ్చింది. మా నాన్న నాకు కొట్టిన తర్వాత ఆయన వారం రోజులు భోజేయాల, భయంకరమైన దెబ్బలు తగిలినాయి. ఎటు చూసినా మరి కీరలు. నేను వెళ్తూ ఉంటే మరి ఇంట్లో వచ్చి నేను వెళ్తూ ఉంటే అందరూ ఏమనేవారు, బా చదవకపోతే అంతగానో కొట్టాల్సిందని. కొంతమంది అన్నప్పుడు దుఃఖం పెరిగేది, మా నాన్న కోపం వచ్చేది. ఇంకొకరు ఏమనేవారు, చాలా అంతగా ఏం అవసరం మళ్ళీ చదువుకుంటాడు కదా అన్నప్పుడు మా నాన్న మీద కోపం వచ్చేది. ఇలాగా సాయంత్రం వరకు నేను ఎక్కడో మరి దేవాలయంలో ఉన్నాను. తర్వాత మా అన్నలు తీసుకొచ్చారు. మరి తర్వాత నెక్స్ట్ ఇయర్ నన్ను 12 కిలోమీటర్ల దూరంలో ఒక హెడ్ మాస్టర్ దగ్గర జిఎస్ సుందర్ సార్ దగ్గర నన్ను ఉంచడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి నాకు జ్ఞానోదయం కలిగింది. నన్ను ఇంతగా కొట్టడం కారణం మా నాన్న నన్ను ప్రేమించిన దాని వల్లే కదా. అక్కడి నుంచి ఎక్కడే కానీ ఫెయిల్యూర్ అనే ప్రసక్తే లేదు. ఒకవేళ మా నాన్న కొట్టకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఏదో గేదెలో మరి గోరులో కాసుకునేవాడిని. అది కనుక ఎక్కువ ప్రేమించే దాని వల్ల కూడా మరి యేసోపు ఎలాగ కష్టాలు కొని తెచ్చుకున్నాడో మనం కూడా కొంత పిల్లల్ని ప్రేమించాల్సింది, మనం శిక్షించలేము. అయితే సమయం వచ్చినప్పుడు గద్దించాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే యేసోపును ఎక్కువ ప్రేమించిన దాని వల్ల తను ఎంతో శ్రమ పడ్డాడు. అయినప్పటికీ శ్రమల్లో మరి ఎప్పుడైతే వివాహం అయిపోయి మనస్సే పుట్టాడో అప్పుడు మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో యేసోపు ఫర్గెట్ ద సారోస్ అని మనం చెప్పుకోగలం. ఆయన శ్రమలన్నిటినీ మర్చిపోయినాడు. మనం మర్చిపోతున్నామా? అసలు ఆ రోజు అనింది కానీ ఇప్పుడు అనమనం చీరేస్తా అని దేవునికి అప్పచెప్పుకోలేని పరిస్థితులు మనం ఉండలేము. శరీరంతో ఉన్నాం కనుక ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండేవారం ఉంటున్నాం. కనుక దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, రెండవదిగా మన బాధలు మర్చిపోవాలని. బల్ల దగ్గరికి వచ్చిన మనము శ్రమలు బాధలు మనం ఎవరి ద్వారా అయితే మనం శ్రమలు పొందామో, ఎవరి ద్వారా అయితే మనము ఇబ్బంది పడ్డామో అవన్నీ మర్చిపోవాలి. మరి ఐక్యతతో ఉండాలి, ప్రేమించే గుణం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రండి, అదే 42 ఆదికాండం 42:23. అయితే 42:23 అయితే ద్విభాషి వారి మధ్యలో ఉండేది కనుక తన మాటలు ఏసేపు గ్రహించినట్టు వారు తెలుసుకోలేదు. అతడు వారి యొద్ద అవతలకు పోయి వేడ్చును. కనుక 24 వచ్చిన ఆ మాట రాయి. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి వేడ్చును. తర్వాత మనం 7 సార్లు మనం చూడగలం. అదే అధ్యాయం మనం కొనసాగితే ముందున్న. కనుక ఇక్కడ దేవాది దేవుడు మరి యేసోపుకు తోడైందన్న వల్ల తన శ్రమలన్నింటినీ ఆయన మరి తెలుసుకొని మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో ఎలాగుంది? మొదటిగా మనం చూసినాము, మరి మనం పాపములో ఉన్నప్పుడు దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. కనుక మరి మనము పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఇంకా మర్చిపోయామా? ఇంకా వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటున్నామా? ఎందుకంటే ఆ అనుభవాలను మనం పోగొట్టుకోవాలంటే కష్టమయ్యే వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే దేవుళ్ళు మనం ఉండగలుగుతామో మనం అన్ని మర్చిపోయే వారంగా ఉంటున్నాం. రెండవదిగా బాధలు శ్రమలు వచ్చినప్పుడు గతంలో మరి యేసోపుకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు. అయితే ఆయన కుమారుడు మనసే పుట్టినప్పుడు అన్ని మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మర్చిపోయిన తర్వాత అన్నదమ్ములను ప్రేమించడం జరిగింది. తన తండ్రిని తన తమ్ముడిని మొత్తం తీసుకుని మరి ఈజిప్ట్ లో ఒక దేశాన్ని సపరేట్ గా యేసోపు వారి కుటుంబానికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. యేసోపు కుటుంబము మరి ఈజిప్ట్ లో వచ్చినప్పుడు టోటల్ గా 70 మంది
కనుక శ్రమలన్నీ మర్చిపోయినట్టుగా దేవుడు కలుగు చేసిన దేవుడిని ఎంతో గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే మరి దేవుణ్ణి మరి ఆయన బలలో మన వేగమైన రీతిలో చేయవేయాలి. మొదటిగా మనం చూసాం, ఇంకా మనం పాపాలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా, పాపాలను మర్చిపోలేదా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే 2 మాటలు దేవుని దగ్గర ప్రార్థించుకొని పాపాలను మర్చిపోయే స్థితిలోకి మనం రావాలి. అప్పుడే దేవుని బలలో చేయవేయాలి. రెండవదిగా శ్రమల ద్వారా మనం ఎంతో హింసించే వారుగా ఉంటున్నాం, ఎంతో అసూయ పగ పెంచుకునే వారంగా ఉంటున్నాం. మన పితరులు మన 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 ఊర్లో, మన గ్రామాల్లో, మన సమాజంలో మనకు కల్పించిన శ్రమలు జ్ఞాపకం చేసుకుని ఇంకా వాటిలోనే మనం ఉండేవారంగా ఉంటున్నాం, కక్షను ఉదయంలో పెట్టుకొని. అలా ఉన్నట్లయితే బలంలో చేయవేసేదానికి మరి దేవుడు ఇష్టపడాడు. కనుక అవి మరిచి, ఎలాగైతే మరి యోసేపు మరి తన తమ్ముళ్ళు మరి అన్నలు ఎప్పుడైతే చెప్పారో యోసేపు చనిపోయాడండి అని చెప్పినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి అనుభవంలో ఉన్నట్లయితే మనం దేవుని బలలో చేయవేయాలి. అంశాలు ఇంకా 3 ఉన్నాయి, తర్వాత సమయం ఉన్నప్పుడు మనం చూసుకోగలం. దయతో గమనించాలి, బలలోకి వెళ్ళక మునుపు మనము వ్యక్తిగత ప్రార్థన చేసుకుని అందులో చేయవేయాలి. కనుక ఈ 2 అనుభవాల ద్వారా ఒకవేళ ఇంకా పాపంలో మనం ఇంకా అంతో ఏదైనా ఉంటే క్షమాపణ కోరి మనం యోగ్యమైన రీతిలో మరి దాంట్లో చేయవేయాలి బలలో. రెండవదిగా ఎవరి ద్వారా అయితే శ్రమలు కలిగినాయో వాళ్ళ మీద కక్ష సాధింపు లేకపోతే ఈర్ష్య అసూయ పెట్టుకున్న వారమై మనం ఉంటాం. కనుక వాటి నుంచి కూడా మనము మర్చిపోవాలని దేవుని కోరుతున్నాడు. అలాంటి అనుభవం ఉన్నట్లయితే మరి మధ్యాహ్న సమయంలో మరి మనం పరీక్ష చేసుకుని దేవుని బలలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం. దాంతో మీ వ్యక్తిగత ప్రార్థనలో 1 నిమిషం పరీక్షించుకొని బలలో చేయవేసేదానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపుడు రాత్రి ఒక రొట్టె తెచ్చుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన